దేశ చరిత్రలోనే అతి పెద్ద పెట్టుబడి నిన్న వైజాగ్లో లాంచ్ అయ్యింది. అది గూగుల్ డేటా సెంటర్. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? అద్భుతం సార్, చాలా అద్భుతంగా మనం భావించాలి. మన ఆంధ్రాకి అంత పెద్ద ప్రాజెక్టు మన గవర్నమెంట్ మీద నమ్మకంతో ఉన్న సీఎం కానీ, ఉన్న డిప్యూటీ సీఎం కానీ, వీళ్ళ మీద ఉన్న నమ్మకంతో నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండొచ్చు మేబీ, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం. అలాంటి దాన్ని మన ఆంధ్రాలో లాంచ్ చేయడం మన అదృష్టం. మనం ఇక్కడ ఉంటాం, మన అలాంటి సీఎం కూడా ఉంటాం మన అదృష్టం అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అక్కడ ప్రధానంగా చూస్తే కనుక నిన్న అది లాంచ్ చేయడం ఒకటి, ప్లస్ అంటే శంకుస్థాపన చేయడం ఒకటి, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అదాని కాదు, రిలయన్స్ డేటా సెంటర్ కూడా మళ్ళీ రాబోతుంది. 1.7 GHz తోటి 1.7 బిలియన్స్ తోటి రాబోతుంది అనేది 1,15,30,000 కోట్లతోటి. ఏంటంటారు ఇంత పెట్టుబడులన్నీ ఉత్తరాంధ్రకే వెళ్ళడానికి గల ప్రధాన కారణం? డేటా సెంటర్లన్నీ ఉత్తరాంధ్రకే వెళ్ళడానికి ప్రధాన కారణం ఏమనుకోవాలంటారు? సార్, మేజర్ ఏంటంటే ఒక డేటా సెంటర్కి అన్ని వేల కోట్ల రూపాయలు మన దగ్గర పెట్టుబడి పెడుతున్నారంటే దీని వెనక చాలా శ్రమ ఉంటుంది. ఎవరు మనమైనా ఏదైనా ఒక 100 రూపాయలు పెట్టి మామిడికాయ కొనాలనుకోండి, మామిడికాయ బాగుందా లేదా, అక్కడ మనం అది కొనొచ్చా లేదా 100 సార్లు ఆలోచిస్తాం. అట్లానే ఒక డేటా సెంటర్ని ఇక్కడ పెడితే ఇక్కడ మౌలిక వసతులు కానీ, ఇక్కడున్న అట్మాస్ఫియర్ కానీ మనకు ఉంది. వైజాగ్లో పెట్టారు, కేబుల్స్ కానీ అండర్ గ్రౌండ్లో సముద్రంలో ఏ దేశానికైనా పోవచ్చు. అట్లాంటి సెంటర్ అనమాట. మొత్తం వరల్డ్ వైడ్గా మ్యాప్ పెట్టుకొని కూర్చొని పెద్ద బిగ్ షాట్స్ అందరూ ఆలోచించి ఇక్కడ బాగుంటుందని అనుకొని వాళ్ళు 2-3 సెంటర్లు చూస్ చేసుకుంటారు. బెస్ట్ సెంటర్ ఏదైనా చూసుకొని ముందు అక్కడున్న రాజకీయ పరిస్థితులు, అక్కడున్న వాతావరణం, అక్కడున్న మనకి ఫెసిలిటీస్ ఏందని చూసుకొని ఎవరైనా పెట్టుబడి పెడతారు. ఇక్కడ గవర్నమెంట్ అనుకూలమైన గవర్నమెంట్ రావటం వల్ల, విజన్ ఉన్న నాయకుడు మన నాయకుడు ఉండటం వల్ల, దానివల్ల ఇది సాధ్యమైందని నేను అనుకుంటున్నా. సార్, ఇక్కడ మీరు గుంటూరు వాసి, మరి పెద్ద ఐటీ సెంటర్స్ మొత్తం వైజాగ్ కేంద్రంగానే మొదలవుతున్నాయి. మీకేం ఫీలింగ్ లేదా? కొంతమంది అయితే కనుక అమరావతిని గాలి కొదిలి చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు అంటున్నారు కదా, మరి అది ఎంతవరకు వాస్తవం అనుకోవాలంటారు? మరి అరే బాబు, మీరు ఇండియాలో ఉన్నారు ఫస్ట్ పాయింట్. వైజాగ్ ఎక్కడిది? ఆంధ్ర ఎక్కడిది? ఏంటండి మీరు? వైజాగ్ వాళ్ళు మనోళ్ళు కాదా? అర్థమైందా? వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు కాదా? వాళ్ళు మన తెలుగు వాళ్ళు కాదా? మన ఇండియాలో ఉన్న భారతీయులం కాదా? ఇది ఇంకా మారండి సార్, ప్రపంచం చాలా ముందుకెళ్తుంది, మనమే ఇంకా చదువుకుంటున్నాం. అమరావతి రైతులు చేసిన త్యాగం 33,000 ఎకరాలు ఒక పక్కన వాళ్ళు త్యాగం చేస్తే, ఇక్కడ కంపెనీలు పెట్టకుండా మొత్తం వైజాగ్ కేంద్రంగానే ఐటీ సెక్టార్ ని డెవలప్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనే మాట అయితే ఒకటి తీసుకొస్తున్నారు నిన్నటి నుంచే. మళ్ళీ అది కూడా దాన్ని ఎలా చూడాలంటారు? అసలుకి అమరావతి క్యాపిటల్ ఆంధ్ర మొత్తానికి అని పెట్టారు. ముందు క్యాపిటల్ రెడీ అవుతుంది. క్యాపిటల్ అంటే మేజర్గా కావాల్సిన మౌలిక వసతులు, అసెంబ్లీ కానీ ఇది కానీ, ఒక మనం పరిపాలించడానికి మౌలిక వసతులు వస్తేనే ఆడ కూర్చొని పనిచేసేది. అది మౌలిక వసతులు కల్పించుకొని 1 by 1 ఎయిర్పోర్ట్కి పెడుతున్నారు. రాబోయే రోజుల్లో ఫ్యాక్టరీలు అనుబంధంగా వస్తాయి. రాబోయే రోజుల్లో దగ్గర ఓడల్లో వస్తాయి. అన్నీ కరెక్ట్గా కృష్ణా నది మధ్యలో తీసుకొచ్చి పెట్టమంటారా ఏంది? మీ ఆలోచన విధానం నాకేం అర్థం కావట్లేదు. ఆ అనేవాళ్ళకి బుద్ధి ఉండాలి అసలు. ఈ ఫ్యాక్టరీలు మొత్తం తీసుకొచ్చి ఎక్కడైతే అసెంబ్లీ ఉందనో హైకోర్టు పక్కన పెడదాం, లేకపోతే అక్కడ ఎవడొస్తాడు, ఎవరు చేస్తారు? ఇంకోటికి ఇది లేదా? నీకు హైదరాబాద్లో ఎక్కడుంది హైకోర్టు? ఎక్కడుంది? మేజర్ ఎక్కడ ఉన్నాయి? హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి? ఫ్యాక్టరీలు ఎక్కడ ఉన్నాయి? కొన్ని సెక్టార్లు ఉన్నాయి, బాలానగర్, అమీర్పేట, ఇలాంటి కొన్ని సెక్టార్లో దూరంగా ఉంటాయి. వచ్చేదాకా కూడా మీరు ఆ సెక్టార్లో ఆల్రెడీ కొన్ని ప్రొవిజన్స్ చంద్రబాబు నాయుడు గారు మార్క్ చేసి పెట్టాడు. ఇక్కడ ఈ ఫ్యాక్టరీస్ రావాలి, ఇక్కడ షాపింగ్ రావాలి, ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలి, ఇక్కడ బస్ స్టాండ్ రావాలి. ఆ మ్యాప్ అన్న మీకు తెలుసుకోకపోతే అమరావతి దగ్గరికి వెళ్ళి కూడా దాంట్లోకి వెళ్ళి మీరు కూర్చొని చూడండి, అప్పుడైనా మాట్లాడండి. లేకపోతే మీ ఇంటి పక్కన పెట్టమంటే పెట్టండి సార్, చెప్పండి. ఓకే, సారీ టు సే, ఇది బయట చేస్తున్న వాదన కాబట్టి నేను అడగాల్సి వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే కనుక గూగుల్ డేటా సెంటర్ నా వల్లే వచ్చింది, ఇది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. మరి అయ్యా స్వామి, నీ వల్లే వచ్చిందని ఒప్పుకుందాం, దాన్ని సపోర్ట్ చేయి, దాన్ని ఏ ఆటంకాలు కల్పించకుండా, మీ నాయకులు ఏం మాట్లాడకుండా చూడు చాలు. నా వల్లే వచ్చింది, కాకపోతే దానికి ల్యాండ్ ఇవ్వడానికి లేదని కేసు వేయించాం కదా ఎంపీ గారి చేత. మళ్ళీ మీరేంటి ఆ మాట అంటారు?
మరి నా వల్లే వచ్చింది అన్నప్పుడు మరి కేసు ఎట్లా వేయించుకున్నారు మీరు? మీ పార్టీ వాళ్ళే వేశారు. నాకు సంబంధం లేదంట. అదే ఫస్ట్ మాట, నాకు సంబంధం లేదు, ఆయన ఎంపీ హోదాలో వేశాడు అంట. అర్థమైందా? నాయకుడు, నువ్వు పార్టీ నడుపుతుంది, నువ్వు నా పార్టీ నాయకత్వం, నువ్వు నీకు తెలియకుండా ఏది జరిగిందని చిన్నపిల్లని అడిగినా చెబుతాడు. అది గుర్తుపెట్టుకో. అంటే ఎందుకంటారు గూగుల్ డేటా సెంటర్ కి భూములు ఇవ్వకూడదని చెప్పి కేసులు వేయించడానికి గల కారణం ఏమనుకోవచ్చు? అది ఒక ఎంపీ గురుమూర్తి చేత, చదువుకున్న వ్యక్తి చేత మరి కేసు వేయించడాన్ని ఎలా చూడాలంటారు? ఏంటంటే రాజకీయం చేయాలని చూస్తాను సార్. రాజకీయంగా లబ్ధి పొందడానికి, ఏదో విధంగా లబ్ధి పొందడానికి ఇది చేస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే పెట్టుబడిదారులు ఏంది ఈ కేసులు, ఈ గోల ఇదేందని చెప్పి వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి ఆపుతారు. అర్థమైందా? నిదానం అయితే రేపొద్దున గూగుల్ సెంటర్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఇది ఆగిపోయింది, మా వల్ల ఈ వాడెవడి వల్ల ఆగిపోయింది, నువ్వు చేతకానోడు సీఎం అని మాట్లాడటానికి అవకాశం కోసం చూస్తున్నారు. మీరేమో ఆ మాట అంటున్నారు. రాష్ట్రంలో డీజిల్ కొరతలే తీర్చలేని చంద్రబాబు నాయుడు గారు గూగుల్ తెచ్చారంటే మీరు ఎలా నమ్ముతున్నారని చెప్పి నేను సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నాడు కదండి. మరి ఏమండి, టెక్నికల్ ప్రాబ్లం వల్ల 2-3 days ఆగిన మాట వాస్తవం, అది ఒప్పుకోవాలి. టెక్నికల్ ప్రాబ్లం అంటే మన ప్రాబ్లం కాదు, గవర్నమెంట్ ప్రాబ్లం కాదు. గవర్నమెంట్ ఎంత డీజిల్ కావాలంటే అంత, పెట్రోల్ కావాలంటే అంత తీసుకెళ్ళమంటుంది. ఉంది స్టాక్ ఉందిరా బాబు అంటుంది. టెక్నికల్ ప్రాబ్లం అంటే పెట్రోల్ బంకులకి, ఆయిల్ కంపెనీలకి చిన్న సమస్య వచ్చింది. అది ఇంత పెద్దదైతే ఊహించలా, అనుకోకుండా జరిగింది. వెంటనే చంద్రబాబు స్పందించాడు. 2 daysలో ఇవాళ మాకు ఏ బంకులో అయినా పెట్రోల్ ఉంది. 2 days మీరు కూడా జనాలు ఎక్కడన్నా అయిపోతుందని దీన్ని పుకారు పుట్టించి లీటర్లు మీకు కావాల్సింది 10 లీటర్లు అయితే 100 లీటర్లు క్యాన్లలో కొట్టించుకొని 100 లీటర్లు ప్రతి కారు కాలు ఫుల్. ఇదివరకు 500 కొట్టించేవాళ్ళం, ఇప్పుడు 3000, 4000 పెట్రోల్ కొట్టు. ఏందో ఈ 3000 పెట్రోల్ అయిపోయింది అనుకోండి, సపోజ్ ట్యాంక్ ఫుల్ చేపిస్తావు, అయిపోయింది. సో ఇదే సమస్య, ఇదే కంటిన్యూ అవుతుంది. తర్వాత ఏం చేస్తాయా? అంతా గవర్నమెంట్ మీద బురద చల్లటానికి మాట్లాడే మాటలు. కానీ ఇది ఎవరు ఊహించకుండా జరిగింది. అది కంపెనీలో టెక్నికల్ ప్రాబ్లం, అది రెక్టిఫై అయింది. చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టి వాళ్ళ ప్రజల్లో ఎక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరత లేకుండా బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు అంటున్నది ఆ డీజిల్ కొరతనే 2 రోజుల్లో తీర్చలేకపోయాడు ఆయన. ఇప్పుడు గూగుల్ తెచ్చాడంటే ఎలా నమ్ముతారు మీరు? గూగుల్ కనదంతా మా జగన్మోహన్ రెడ్డికే ఇవ్వాలంటున్నారు మరి వాళ్ళు. మరి గూగుల్ తెచ్చే నాయకులు, గూగుల్ తెచ్చే పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ మాట్లాడి శంకుస్థాపనలు చేస్తున్నా కూడా మీకు ఇంకా ఎలా కావాలో నాకు అర్థం. గూగుల్ సెంటర్ అంటే ధన్మని జేబులో 100 రూపాయలు పెట్టి 1 kg మామిడికాయలు కొంటాం కాదండి. గూగుల్ సెంటర్ అంటే దాని టెక్నికల్స్, దాని ప్లాన్లు, సిస్టము అంతా ఉంటుంది. అన్ని ప్రకారం అన్ని కంటిన్యూగా రొటీన్ ప్రాసెస్. అర్థమైందా? అది గమనించండి. ముందు సబ్జెక్ట్ తెలుసుకోకుండా ఓవరకు ఏదో నోరుంది మైక్ ఉందని టక్కటక్క మాట్లాడితే నాయకత్వంలో ఇది ప్రతిదీ రాజకీయం చేయాలంటే ఇది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ బ్యాడ్. ఫైనల్ గా ఒకే ఒక క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ ఏంటంటారు? అసలుకి అకస్మాత్తుగా లండన్ టూర్, అది ప్రత్యేక విమానం కాకుండా జనరల్ గా వెళ్ళడాన్ని ఎలా చూడాలంటారు? చిల్ అవటానికి వెళ్తున్నాడులే సార్. ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. ఎక్కడికెక్కడ వ్యతిరేకత వస్తుంది. ఏం చేయాలి? లండన్లో కూర్చొని కొంచెం చిల్ అయ్యి ప్రశాంతంగా మాట్లాడుకొని వద్దాంలే అని. ఇంకా ఆయన వ్యాపార లావాదేవీలు అన్ని చోట్ల ఉంటాయి, అన్ని దేశాల్లో నాయకుడు కాబట్టి అతను అందులో ఆల్రెడీ ప్రపంచ దేశాలు తిరుగుతున్న నాయకుడు చెప్పుకుంటున్నాడు కదా. అందుకని ఆ దేశంలో ఏదో నాయకత్వం, ఏదో అతనికి ప్రాబ్లం, ఏది ఏం చేస్తే బాగుంటుందని అతనికి ఉండే పర్సనల్ ఉంటాయి కాబట్టి అతను మనం తప్పకుండా చిల్ అవడానికి వెళ్తున్నాడు. దాని తప్పే ఉంది. అంటే ఇదివరకు గతంలో స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళారు కదా, ఇప్పుడు సాధారణ ప్యాసింజర్ లాగా వెళ్ళడానికి గల కారణం కనుక్కోవాలని. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా సార్, అప్పుడు ఎట్లయినా పోతున్నారు. ఇప్పుడు మరి అతను సాధారణ ఫ్లైట్లో పోయితే కొంచెం జనాలకు కూడా కలరింగ్, దాని గురించి కూడా అర్థమైందా? కాబట్టి ఇదంతా రాజకీయ ట్రెండ్, రాజకీయ ఎత్తుగడ అనుకోండి. రాజకీయ ఎత్తుగడే అనుకోవాలంటే అంతే, కంపల్సరీ. థ్యాంక్ యూ.